ఒక ఊరిలో రాము మరియు రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా తెలివైనవాడు, రాజు చాలా కష్టపడేవాడు. చిన్నప్పటి నుండి ఇద్దరూ కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు మరియు పెరిగారు. వారి స్నేహం ఊరిలో అందరికీ ఆదర్శంగా ఉండేది. రాముకి చదువులో మంచి పట్టు ఉండేది, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండేవాడు. రాజుకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పొలం పనుల్లో ఎంతో శ్రద్ధగా పనిచేసేవాడు. ఇద్దరూ కలిసి వ్యవసాయం చేసేవారు, ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఒకరోజు వారి ఊరిలో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఊరి ప్రజలందరూ చాలా బాధపడ్డారు. రాము మరియు రాజు కూడా చాలా దిగులు చెందారు. ఇలా అయితే మనమందరం ఎలా బ్రతకాలి అని రాజు ఆందోళన చెందాడు. రాము ఆలోచనలో పడ్డాడు. రాము ఒక ఉపాయం ఆలోచించాడు. రాజుతో కలిసి పొరుగు ఊరికి వెళ్లి అక్కడి ప్రజల సహాయం అడిగారు. పొరుగు ఊరి ప్రజలు వారి కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. కాని అది అంత సులువుగా అయ్యే పని కాదు. మనం ఒక పెద్ద బావి తవ్వాలి, అది కూడా ఊరి మధ్యలో. అప్పుడే అందరికీ నీరు అందుబాటులో ఉంటుంది అని రాము చెప్పాడు. రాజు దానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఊరి ప్రజలందరినీ ఒప్పించారు. ఊరి ప్రజలందరూ కలిసి బావి తవ్వడం మొదలుపెట్టారు. రాము తన తెలివితేటలతో అందరికీ సలహాలు ఇస్తూ పనిని సులువు చేశాడు. రాజు తన శారీరక శ్రమతో అందరిలో స్ఫూర్తి నింపాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ బావి నిర్మాణం పూర్తవుతోంది. ఎట్టకేలకు బావి తవ్వకం పూర్తయింది. వర్షాలు మొదలయ్యాయి. బావి నిండా నీరు చేరింది. ఊరి ప్రజలందరూ చాలా సంతోషించారు. రాము మరియు రాజు చేసిన కృషిని అందరూ మెచ్చుకున్నారు. రాము తన తెలివితో ఊరిని ఆదుకున్నాడు. రాజు తన కష్టంతో ఊరిని కాపాడుకున్నాడు. ఇద్దరూ కలిసి కష్టపడితే ఏదైనా సాధించగలమని నిరూపించారు. వారి స్నేహం ఊరి ప్రజలందరికీ ఒక గొప్ప ఉదాహరణ.